ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. జగన్ మీడియాపై కేంద్ర సమాచార శాఖకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు. సాక్షి ఛానల్ కు కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ లేదన్న విషయంపై ఫిర్యాదులో ప్రస్తావన. శాటిలైట్ ఫ్రీక్వెన్సీ హ్యాకింగ్ పైన విజయవాడలో కేసు. మూసీ ప్రాజెక్టు 2 దశల్లో. తొలి దశలో నది ప్రవాహ ప్రాంతం అటు ఇటు కట్ట. రెండో దశలో ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ రోడ్లు. డిపిఆర్ మాత్రం మొత్తానికే. ప్రాజెక్టు పూర్తికి 6 ఏళ్లు. నది గర్భంలో 1600 ఇండ్లు, బఫర్ జోన్ లో 13,000 ఇండ్లు. బాధిత కుటుంబాలకు పరిహారం, డబుల్ ఇండ్లు స్థలం. రింగ్ రోడ్డుకు దగ్గరలో 150 నుంచి 200 గజాలు. సియోల్ పర్యటన పరిశీలనతో సరికొత్త ఆలోచన. మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నది గర్భం మూసీకి అటు ఇటు ఉన్న ప్రాంతం. రెండో దశలో మూసీ నదికి అటు ఇటు 50 మీటర్ల పరిధిలోని బఫర్ జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డిపిఆర్ ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది. చుంగే చాంగ్ కలతో సిఎల్ కే అందం. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రవాణా కోసం ఫ్లైఓవర్, ఆపై నది పునరుద్ధరణ, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి. చుంగే చాంగ్ మూసీకి ఎన్నో భిన్నత్వాలు. హైదరాబాద్ లో మూసీ 55 కిలోమీటర్ల మేర ప్రవాహం. చంగ్ ఏ చంగ్ సిఎల్ లో 11 కిలోమీటర్ల మేరే. వెడల్పు 30 మీటర్లు. కొన్ని చోట్ల అంతకన్నా తక్కువే. అభివృద్ధి చేయడంతో పర్యాటక ప్రాంతంగా మారిన వైనం. చంగ్ ఏ చంగ్ నదిని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి తదితరులు. రాబడి తగ్గింది. జిహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతుల ఆదాయం నిరుటి కన్నా 300 కోట్లు తక్కువ. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తగ్గడంతో జిహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం గణనీయంగా తగ్గింది. గత 3-4 ఏళ్లతో పోలిస్తే నిర్మాణ అనుమతులు, నివాస యోగ్య పత్రాల జారీ రుసుము రాబడిలో తగ్గుదల కనిపిస్తుంది. కిందటి సంవత్సరం 2023-24తో పోలిస్తే ఏకంగా 300 కోట్లు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2024-25 కంటే 350 కోట్లకు పైగా ఆదాయం తగ్గడం గమనార్హం. నిర్మాణ అనుమతుల జారీ రుసుమే పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన ఆదాయ వనరు. కానీ ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. సహించేది లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు. భావోద్వేగాలు రెచ్చగొట్టాలని కొందరి ప్రయత్నం. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ విషయంలో రాజీ లేని కృషి చేస్తున్న పోలీసులు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం. విధి నిర్వహణలో మృతి చెందే కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి పరిహారం. ఐపీఎస్ కు 2 కోట్లు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు ఉత్తర్వులు. శంకుస్థాపన చేసిన సీఎం. మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్. ఇక్కడ చిత్రం చూడొచ్చు. నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది సరైంది కాదని, అందుకోసం పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొందరు భావోద్వేగంతో, ఉన్మాదంతో మందిరాలపై, మసీదులపై దాడి చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాధ్యులను అరెస్టు చేశారని గుర్తు చేశారు. తప్పిదాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంపు. ఉన్నతాధికారుల కమిటీ సిఫారసు. డిప్యూటీ సీఎం బట్టికి నివేదిక అందజేత. 26న కేబినెట్ భేటీలో నిర్ణయం. 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జీల పెంపు. 7 ఏళ్ల తర్వాత పెరగనున్న డైట్ ఛార్జీలు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు వర్తింపు. 7,65,705 మంది విద్యార్థులకు లబ్ధి. హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజ్ గ్రూప్ 1 పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు నిరీక్షిస్తున్నటువంటి చిత్రం చూడొచ్చు. గ్రూప్ 1 వాయిదాకు సుప్రీం నిరాకరణ. పరీక్షల వాయిదా జీవో 29 రద్దు పిటిషన్ పై జోక్యం చేసుకోం. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఉండగా స్టే ఇవ్వలేం. పిటిషనర్లకు తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. ఫలితాలకు ముందే విచారణ పూర్తికి హైకోర్టుకు ఆదేశం. ప్రశాంతంగా గ్రూప్ 1 మెయిన్స్. తొలి రోజు ఇంగ్లీష్ క్వాలిఫై పరీక్ష. 72% మంది హాజరు. నేటి నుంచి సబ్జెక్టుల వారి పరీక్షలు. కేంద్రాల వద్ద బందోబస్తు. ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు వెనక్కి. మహిళా విశ్వవిద్యాలయం వద్ద కన్నీరు పెట్టిన ఓ అభ్యర్థి. గోడ దూకి వెళ్లేందుకు ఓ అభ్యర్థి యత్నం. పట్టుకున్న అధికారులు. ఆందోళన వద్దు, ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.
గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. భారత్ లౌకిక దేశంగా ఉండాలని లేదా? పిటిషనర్లకు సుప్రీం సూటి ప్రశ్న. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తప్పించాలన్న పిటిషన్లపై విచారణ. బంగారం వెండి ఆల్ టైమ్ రికార్డు. ఒక్కరోజే 5,000 పెరిగిన వెండి, 80,000 దాటిన పసిడి ధర. విమానాలకు బెదిరింపు కాల్స్ చేస్తే జీవిత ఖైదే, వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా సవరణ. కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడి. వారంలో 100 బెదిరింపు కాల్స్, అవన్నీ ఫేక్ అని తేలినట్లు ప్రకటన. భారత్ లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కాల్స్ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా బెదిరింపులకు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానయాన భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, బెదిరింపు కాల్ చేసేవారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా నిబంధనలు సవరిస్తామని ఆయన పేర్కొన్నారు. 18 పట్టణ అభివృద్ధి సంస్థలు, రాష్ట్రంలో ఇప్పటికే 9, మొత్తం 27కు చేరిక. త్వరలో కొత్త యూడీఏల పరిధిలో బిల్డింగ్ లేఅవుట్ ఫీజులపై మార్గదర్శకాలు. వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రమంతా ఒకే విధమైన బృహత్తర ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మరో 18 పట్టణ అభివృద్ధి అథారిటీల యూడీఏను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 9 యూడీఏలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 18 యూడీఏలతో కలిపి వీటి సంఖ్య 27కు చేరింది. యూడీఏల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో యూడీఏలను ఏర్పాటు చేసినట్టు పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక అధికారి ఒకరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర, గవర్నర్కు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ ప్రతినిధులు. పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు, కేసులు ఎన్ఐఏకు అప్పగించాలి. గవర్నర్ జిష్ణుదేవ్కు బీజేపీ ప్రతినిధుల విజ్ఞప్తి. సమగ్ర విచారణకు డీజీపీ జితేందర్ కు వినతి. నిఘా వ్యవస్థ పూర్తి విఫలమన్న ఈటల. స్లీపర్ సెల్స్ కుట్ర ఛేదించాలన్న రఘునందన్. లాఠీ చార్జ్ అమానుషం అంటున్న రాజాసింగ్. హిందువులపై అక్రమ కేసులంటున్న విహెచ్పి. చంద్రబాబు ఒక కన్నును పొడుచుకున్నారా? తెలంగాణపై చిన్న చూపెందుకు? శ్రీవారి దర్శనం, వసతి గదుల కోసం మా లేఖలను తీసుకోకపోవడం బాధాకరం. ఏపీ నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా? తీరు మార్చుకోకపోతే అసెంబ్లీలో తీర్మానం. తిరుమలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈఓ తీరు బాధాకరమన్న ఎమ్మెల్సీ వెంకట్. కామారెడ్డి జిల్లా నాగారెడ్డిపేటలో తడిసిన ధాన్యం. ఇక్కడ చిత్రంలో కనిపిస్తా ఉంది మనకు అకాల వర్షం, తడిసిన ధాన్యం. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు, వేర్వేరు చోట్ల పిడుగులు. ఒక మహిళ మూగజీవాల మృతి. పత్తి రైతుకు తేమ దిగులు. మొదలైన సీసీఐ కొనుగోళ్లు. అకాల వర్షాలతో పెరుగుతున్న తేమ 8 నుంచి 12% లోపు ఉంటేనే మద్దతు ధర. తేమ శాతం నిర్ధారణకు కమిటీలన్న కొండ. సరిహద్దు గస్తీపై భారత్ చైనా ఒప్పందం. ఎల్ఏసీ వెంబడి 2020 నాటి స్థితి పునరుద్ధరణకు అవకాశం. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముందు కీలక పరిణామం. ఇది సహనం, పట్టుదలతో కూడిన దౌత్య ఫలితం. కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడి. ఇక చైనాతో ఉద్రిక్తతలో ముగిసినట్లే. ఇజ్రాయెల్ హెచ్చరికలతో బీరూట్ ఖాళీ. మూటా ముళ్ళలతో వీధుల్లోకి ప్రజలు. సురక్షిత ప్రాంతాలకు పయనం. భారీ ట్రాఫిక్. హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ గురి. అల్ ఖర్ద్, అల్ హసన్ బ్యాంక్ శాఖలపై వైమానిక దాడులు. బీరూట్లోని అత్యంత రద్దీ ప్రదేశంలో అల్ ఖర్ద్ శాఖలు. గడ్చిరోలిలో ఎన్కౌంటర్. 4 మావోయిస్టుల మృతి. ఒక జవానుకు తీవ్ర గాయాలు. ఘటనా స్థలం నుంచి తుపాకులు స్వాధీనం. వరుస ఎన్కౌంటర్లతో నక్సల్స్ కు ఎదురుదెబ్బ. 2 బాలికలపై లైంగిక వేధింపులు. బ్యాడ్ టచ్ అవగాహనలో అటెండర్ దుశ్చర్య. బయట పెడితే చంపేస్తానని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘటన. ఇంజనీరింగ్ కాలేజీలు సొంతగా సీట్లు భర్తీ చేసుకోవచ్చన్న హైకోర్టు. 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానం ఎక్కొద్దు, దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక. కెనడా దృష్టిలో ఇది వాక్ స్వాతంత్రం అన్న జైశంకర్. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.